చేయి వదలకు నేస్తమా ధారావాహిక చివరి భాగం. రచన వేలూరి ప్రమీలా శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సునీల దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్లో ఆమెను చూస్తాడు. ఆమె తలుపుల్లో మునిగిపోతాడు. రైల్వే స్టేషన్లో అబద్ధమనే అనాథ కుర్రాడు ఉంటాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది. అతను ఇష్టంగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది. స్నేహితుడు ప్రశాంత్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ. అందులో సుధతి, సునీల చేరుతారు. తన కూతురు సురభికి వేరే సంబంధాలు చూడాలనుకుంటాడు తేజ మేనమామ గోపీకృష్ణ. కనపడకుండా పోయిన సునీలను ట్రాకింగ్ డివైస్ సహాయంతో వెతకడానికి వెళ్తాడు తేజ. సునీలను, మీనాకుమారిని కాపాడతాడు. ఇక చేయి వదలకు నేస్తమా ధారావాహిక చివరి భాగం వినండి. ఇంటి బయట ఆగిన కారులోంచి ముందుగా దిగిన సుధతి వెనక డోరు తీసి పట్టుకుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి దిగి వెనక సీటు వైపు వచ్చాడు. వచ్చింది ఎవరై ఉంటారో అని వంగి వంగి చూస్తోంది సురభి. కారు డోరు తీసి లోపలికి వంగిన అతని మొహం స్పష్టంగా కనపడడం లేదు. సురభిలో ఆతృత రెట్టింపయింది. ప్రశాంత్, కొంచెం ఇటువైపు వచ్చి హెల్ప్ చేయొచ్చుగా అన్న సుధతి మాటలకు ప్రశాంత్ కూడా కారు దిగి వెనక సీటు వైపు వచ్చి నించున్నాడు. అంటే ముందు దిగిన వ్యక్తి తేజానే అయ్యుంటాడు. భగవంతుడా, ఈ తేజ నా బావ ఒకటి కాకుండా చూడు. నా బావకి నేను దూరంగా ఉండలేను. నన్ను తప్ప తన జీవితంలో ఇంకెవరిని ఊహించుకోలేను. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని సురభిలో ఆతృత మరింత పెరిగింది. రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని తల మీద హుడీ వేసుకున్న ఆ వ్యక్తి ఎవరన్నది స్పష్టంగా తెలియట్లేదు. ఫోన్ చేతిలోకి తీసుకుని మరోసారి రింగిచ్చింది సురభి. అదే పనిగా మోగుతున్న ఫోనును పాకెట్లోంచి తీసి చూశాడు తేజ. రింగ్ అవుతున్నా కాల్ అటెండ్ అవ్వకుండా ఆలోచిస్తూ తల పైకెత్తి ఎదురుగా చూశాడు. సురభి అక్కడ ఉంటుందని ఊహించకపోవడంతో కొంచెం షాక్ అయ్యాడు. అప్రయత్నంగా కళ్ళకున్న గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకొని సురభి వైపు చూశాడు. అంటే ఆ వచ్చిన వ్యక్తి నా బావేనన్నమాట. సురభి కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్లు అనిపించడంతో ఒక్కసారిగా కూలబడిపోయింది. అమ్మా, ఏం జరిగింది? లేచి లోపలికి రా అంటూ సురభి చేతిని భుజంపైకి చేర్చి మెల్లగా నడిపిస్తున్న గోపీకృష్ణ మామయ్య అన్న పిలుపుతో వెనక్కి తిరిగి చూసి స్థాణువులా నిల్చుండిపోయాడు. తన మనసులోని భావాలేవి బయటపడనీయకుండా సునీలను లోనికి తీసుకురమ్మంటూ సురభిని కూడా తీసుకొని లోపలకు నడిచాడు. కారు దిగిన సునీలను మెల్లగా నడిపిస్తూ లోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు సుధతి, తేజ. పరిచయం లేని వారందరూ ఎదురుగా కనపడడంతో సునీల ఒకంత అయోమయానికి గురైంది. తన అక్క పరిస్థితిని గమనించిన సుధతి సురభి, గోపీకృష్ణలతో పాటు అబద్ధాన్ని కూడా ఆమెకి పరిచయం చేసింది. సునీల కొంచెం స్థిమితపడ్డాక మీనాకుమారిని తేజ ఎలా సేవ్ చేసింది, ఆమెకు గోప్యంగా ఇప్పిస్తున్న ట్రీట్మెంట్ గురించి అన్నీ వివరంగా చెప్పింది. అంతా విన్న సునీల భారంగా నిట్టూర్చి తేజ వైపు కృతజ్ఞతతో చూసింది. వేడిగా కాఫీ పెట్టి అందరికీ ఇస్తున్న సురభిని ఎలా పలకరించాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు తేజ. బావ ఇబ్బందిని గమనించిన సురభి, ఎలా ఉన్నావు బావా అంటూ తనే పలకరించింది. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ తనే కల్పించుకొని మాట్లాడింది. బావా, నువ్విక్కడ అంటే ఇక్కడేదో స్టార్టప్ పెడుతున్నావని తెలుసు. కానీ వీళ్ళందరూ ఎవరో మనకు ముందు నుంచి పరిచయం లేదు కదా. వీళ్లలో ఒకడిగా నువ్విక్కడ ఇలా. నువ్వేం అడగబోతున్నావో నేను ఊహించగలను సురభి. అంతా వివరంగా తర్వాత చెబుతాను. సునీల, సుధతి ఇద్దరూ నాకు ముందు నుంచి పరిచయం లేకపోయినా మన దొరబాబు పెళ్లిలో వీళ్లను చూశాను.
తర్వాత అనుకోకుండా వీళ్ళిద్దరూ నా స్టార్టప్లో భాగస్వాములయ్యారు. అంతే, అదే పరిచయం. అంతకు మించి ఏమీ లేదు. సూటిగా మేనమామ మొహంలోకి చూడలేక నేలచూపులు చూస్తున్న తేజని చూస్తే గోపీకృష్ణకి అంతా అర్థమైంది. అక్కడున్న పరిస్థితిని బట్టి ఇక ఏమీ మాట్లాడకపోవడమే మంచిదనిపించి మీనాకుమారి విషయంగా తన చెల్లెలు నిర్మల దగ్గరికి ఆమెను చేరిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందేమో ఆలోచించమన్నాడు గోపీకృష్ణ. ఆ సూచన అందరికీ సమ్మతమే అనిపించింది. డాక్టర్ భరత్ వచ్చి సునీలకి తొందరలోనే గాయాలు నయమైపోతాయని, 4 రోజుల్లో పూర్తిగా కోలుకుంటుందని, మరో 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మీనాకుమారి పరిస్థితికి అబద్ధంతో సహా అక్కడున్న అందరూ కంట తడిపెట్టారు. ఈమె కోల్పోయిన జ్ఞాపకశక్తిని పూర్తిగా తిరిగి పొందలేకపోయినా పాక్షికంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే జీవితాంతం ఈమె మరొకరి మీద ఆధారపడి బతకాల్సి రావచ్చు. తీవ్రమైన షాక్కి గురవడం వలన గతాన్ని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవచ్చు. కానీ రోజువారీ పనుల్లో కూడా మరొకరి ఆసరా అవసరమవుతుంది. డాక్టర్ భరత్ చెప్పినదంతా అందరూ చెవులు రిక్కించి విన్నారు. కాసేపు నిశ్శబ్దం తర్వాత అబద్ధం మాట్లాడాడు. ఈ అక్క వాళ్ళ అమ్మా నాన్న యాడుంటారో తెలవదు గాని అయినోళ్లందరినీ వదిలి పారిపోయి బతుకుతున్నదని చెప్పింది. అక్క చదువుకోనీకి బతకనీకి యారో పైసలు ఇస్తుందని చెప్పింది గాని వాళ్ళెవరో యాడుంటారో తెలవదంట. వివరాలు చెప్పేంతలోకే సిక్కుల్లో పడ్డది. ముక్కు ఎగబీలుస్తూ మోచేయి పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ అబద్ధం చెప్పిన మాటలకి ఉలిక్కి పడ్డాడు తేజ. ఈ కుర్రవాడు చెప్పిన దాన్ని బట్టి ఈమె మరెవరో కాదు. అమ్మ పేరు మీద డబ్బు పంపించి నేను చదివిస్తున్న ఈమె అయ్యుండాలి. మై గాడ్, విధి ఎంత విచిత్రమైనది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా సోదరి అయిన ఈమెను ఈరోజు నేను కాపాడుకోగలిగాను. ముందు అమ్మకి విషయం చెప్పాలి. ఇక మీదట ఈమె కూడా మా కుటుంబంలోనిదే మనస్సులో దృఢంగా అనుకున్నాడు తేజ. ఏమాలోచిస్తున్నావు తేజ? మీనాకుమార్ని మీ ఇంట్లో ఉంచడానికి ఏదైనా ప్రాబ్లమా? ఆంటీతో నేను మాట్లాడినా అడిగాడు ప్రశాంత్. నోనో, అలాంటిదేమీ లేదు ప్రశాంత్. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 2 సంవత్సరాల క్రితం ఓసారి ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఓ అమ్మాయి చదువుకి ఆర్థిక సహాయం కావాలని వేదాంతి గారు చెబితే ఆ డబ్బు కట్టి ఆ అమ్మాయిని చదివించడానికి నేను ఒప్పుకున్నాను. గుర్తుందా? ఆ అమ్మాయే ఈ మీనాకుమారి. ఇంతకు ముందెప్పుడు ఈమెను ప్రత్యక్షంగా నేను కలవలేదు. నేను ఓ ట్యుటోరియల్స్లో పార్ట్ టైం ఫ్యాకల్టీ ఇస్తూ చదువుకునేవాడిని. గుర్తుందా? అలా సంపాదించిన డబ్బులో కొంత మామయ్యకి ఇచ్చి నిల్వవేసిన దానిలో కొంత ఈ అమ్మాయి చదువుకి పంపేవాడిని. కానీ ఓ మగాడు సాయం చేస్తే తీసుకోవడానికి ఇష్టపడదని మా అమ్మ పేరు మీద ఆ డబ్బు పంపిస్తున్నాను. అమ్మకి ఇన్నాళ్ళు ఈ విషయాలేవీ తెలియదు. అమ్మకే కాదు, వేదాంతి గారికి కూడా నేను డబ్బు పంపిస్తున్న విషయం చెప్పలేదు. ఎప్పుడూ ఆయన ఇచ్చిన ఈ అమ్మాయి ఫోన్ నెంబర్కి మా కొలీగ్ ఒక ఆమె చేత మాట్లాడించాను. అలా ఫీజు కట్టాలన్నప్పుడల్లా డబ్బు పంపేవాణ్ణి. ఈమె మా అమ్మ సంరక్షణలో ఉండడమే కరెక్ట్. మీనాకుమారి కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటనలను వ్యక్తులను కూడా మర్చిపోతోంది. ఈ విషయమే కొంచెం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. 2 రోజులు కూడా కాకుండానే నన్ను కూడా గుర్తుపట్టలేకపోయిందంటే ఈమె జ్ఞాపకశక్తి మెల్లగా మందగిస్తోందని అర్థమవుతోంది. ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఆల్గోరిథంను ఉపయోగించి నేను డిజైన్ చేసిన కంపానియన్ రోబో మీనాకుమారికి చాలా సహాయకారిగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించే ఈ మోడల్లో సిస్టమ్కి పాస్కోడ్ ఇచ్చి అవసరమైన ఆప్షన్స్ మెమరీ ఫీడ్ చేస్తే రోబో వాటిని తేలిగ్గా గుర్తిస్తుంది. ఈమెతో పాటు ఈమె సంరక్షకులకు కూడా ఈ కోడ్ వివరాలు తెలియజేయడం చాలా అవసరం. తాను ప్రోగ్రామింగ్ చేసిన రోబో తన ఇంటి మనిషికే మొదటిసారిగా పనికొస్తోందన్న విషయం బొటనవేలు పైకెత్తి చూపుతూ సంతోషంగా చెప్పాడు తేజ. వెరీ గుడ్, నీ ఆలోచన చాలా బాగుంది తేజ. తన స్నేహితుడిని దగ్గరకు తీసుకుని హత్తుకుంటూ తేజ నిర్ణయం సరైనదేనట్టు తలాడించాడు ప్రశాంత్. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ తేజ. స్టార్టప్ పెడుతున్నామంటే ఇంకేదో అనుకున్నాను. యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. నీ ఆవిష్కరణలు ఎందరికో ఉపయోగకరంగా ఉంటాయి.
మా ఇంటి బిడ్డ ఇంత తెలివైన వాడవడం నిజంగా మా అదృష్టం. ఆల్ ది బెస్ట్. అభినందనలతో ముంచెత్తుతున్న మామయ్య గోపీకృష్ణకు చేతులెత్తి నమస్కరించాడు తేజ. నీ కూతుర్ని కాదన్నందుకు మన్నించు మామయ్య అన్నట్టున్న తేజ మనసులోని భావనను గోపీకృష్ణ గ్రహించగలిగాడు. నాన్న, చూశావా బావ ఎంత ప్రయోజకుడయ్యాడో? ఈ రోబోను మాత్రమే కాదు, ఈరోజు సునీల ప్రాణాలతో దక్కింది అంటే అందుకు కారణం ఆమె చేతికి బావ ఉంచిన సేఫ్టీ డివైజే. ఇలాంటివి ఆడపిల్లల రక్షణకు చాలా అవసరం. అందుకే అంటున్నా, నేను కూడా డిగ్రీతో చదువు ఆపేయడం కాకుండా ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటాను అని. కూతురి కళ్ళలో మెరుపు గమనించిన గోపీకృష్ణ చాలా సంతోషించాడు. తన ఇంటికి వెళ్ళిన తేజతో అతని తల్లి, ఎవరు తేజ ఈ అమ్మాయి? ఏమైంది? అయ్యో, ఇంత బలహీనంగా ఉంది. జాగ్రత్తగా ఇలా తీసుకురండి. గబగబా హాల్లో ఓ పక్కగా వేసి ఉన్న వైరు తాళ్ల మంచం మీది బట్టలు పక్కకి జరిపి మీనాకుమార్ని పడుకోబెట్టేందుకు మంచం ఖాళీ చేసింది నిర్మల. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, ఓసారిలా వస్తావా అంటూ తల్లిని పెరటివైపు తీసుకెళ్లాడు తేజ. ఏమైంది నాన్న? ఏదైనా డబ్బు అవసరమైతే చెప్పు, నేను సర్దుబాటు చేస్తాను. చెల్లెలు నిర్మల వెనకాలే తారు వస్తూ అడిగాడు గోపీకృష్ణ. అదేం లేదు మావయ్య, మీ ఇద్దరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలా రండి. అమ్మా, నీకు వినడానికి కష్టంగా ఉన్నా తప్పదు. మీనాకుమారి ఎవరో కాదు. నాన్న నీకు అన్యాయం చేసి మరొక ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారే, ఆమె కూతురే ఈమె. ఇన్నాళ్ళు ఈమెకే నీ పేరు మీద డబ్బు పంపించి చదివిస్తున్నది. ఇన్నాళ్ళు ఎవరికైతే నీ మొహం చూపడానికి నువ్వు ఇష్టపడలేదో వారికి సంబంధించిన మనిషిని మన ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. తప్పలేదమ్మా. నీ కోపం నాన్న మీదే కానీ ఈ అమ్మాయి మీద కాదు కదా. నాన్న ఈమెని కూతురుగా అంగీకరించకపోయినా, ఎవరో తెలియకపోయినా నేను ఈమెని చదివించే బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు చెబుతున్నాను, ఇక మీదట మనతోనే మన ఇంట్లోనే ఉంటుంది. ఆడపిల్లలు లేని లోటు నీకు తీరుతుంది. దేవుడిచ్చిన చెల్లెలుగా ఈమె బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ప్రతిక్షణం ఈమెని, ఈమె అవసరాల్ని కనిపెట్టుకుని ఉంటానని మాటివ్వమ్మా. కళ్ళ నీళ్లతో తల్లి చేతులు పట్టుకుని అడుగుతున్న తేజను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు నిర్మల, గోపీకృష్ణ. కానీ మనందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. నాన్న పేరు తలుచుకోవడానికి కూడా ఇష్టపడిన మీనాకుమారికి రేపు పూర్తిగా నయమయ్యాక మనం ఎవరనేది తెలిస్తే మళ్ళీ కుంగిపోయే అవకాశం ఉంది. సో ఆమెను ఎప్పటికీ కొత్త ఆలోచనలు, కొత్త జీవితంలోనే ఉండనిద్దాం. తేజ చెప్పింది సబబేననిపించడంతో అందరూ సరేనన్నారు. ఏమిటి అందరూ ఒకే చోట సమావేశమయ్యారు? ఏదైనా శుభవార్త? లోనికి వస్తూనే అడిగారు వేదాంతి గారు. ఇదిగో గోపీకృష్ణ గారు, మీరడిగినట్లే మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం తీసుకువచ్చాను. వివరాలు చెప్పమంటారా? చేతికి తగిలించుకున్న గుడ్డ సంచిలోంచి ఓ పాత డైరీ తీసి అందులో చివరి పేజీల్లో నోట్ చేసుకున్న సంబంధం వివరాల కోసం పేజీలు అటు ఇటు తిప్పుతున్నాడు. మీరు మా అమ్మాయికి సంబంధం వెలికి తెచ్చేలోపే నేను మా మేనల్లుడికి ఓ చక్కని పిల్లను చూశాను. వాడు ఊ అంటే 2 పెళ్ళిళ్ళు ఒకే కళ్యాణ మండపంలో చేయొచ్చు. మామయ్య ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో అర్థమైన తేజ సిగ్గుతో తల దించుకున్నాడు. సుదతి, సునీలను వెంటబెట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిన ప్రశాంత్ 2 పెళ్ళిళ్ళు కాదు, అమ్మళ్ళు ఊ అంటే ఒకేసారి 3 పెళ్ళిళ్ళవుతాయి అంటూ సుదతి వైపు చిలిపిగా చూశాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇంతగా తాపత్రయపడుతున్న తేజని కానీ, అతని మాటకు కట్టుబడి మీనాకుమార్ని ఎంతో జాగ్రత్తగా ఇంటికి చేర్చి వైద్యం చేయించిన ప్రశాంత్ని కానీ వదులుకోవడం సుదతికి ఇష్టం లేదు. అందుకే కవల సోదరీలు ఇద్దరూ సంతోషంగా ఆ స్నేహితులిద్దరినీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఆఫీస్లో తేజకి వర్క్ విషయంగా సాయం చేయడానికి బయలుదేరింది సునీల. ఆఫీసుకు చేరేసరికి అప్పటికే అక్కడ ఉన్న తేజ, ప్రశాంత్, సుదతీలు వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా రోబోట్స్ను సప్లై చేయడానికి పాస్కోడ్లు ఇచ్చే బిజీలో ఉన్నారు. సేల్స్ డేటా చూస్తున్న సుదతి కళ్ళు ఒక పర్చేజ్ ఆర్డర్పై ఆగిపోయాయి. ప్రశాంత్, ఈ ఆర్డర్ పెట్టిన వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి చూడు అంటూ కొటేషన్ ప్రిపేర్ చేసే ముందు ప్రశాంత్కి చూపించింది. అది చూసిన ప్రశాంత్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. గాడ్, విధి ఎంత విచిత్రమైంది.
తేజ, ఈ ఆర్డర్ పెట్టింది ఎవరనుకుంటున్నావు? దొరబాబు. తాను రెండవ పెళ్లి చేసుకున్న తన మరదలికి ఇంటి పనుల్లో సాయంగా ఉండేలా డిజైన్ చేయమని రిక్వెస్ట్ పెట్టాడు. అంటే మన కంపానియన్ రోబోలు సక్సెస్ఫుల్గా అన్ని వయసుల వారికి ఉపయోగపడుతున్నాయి. ఓ పక్క మీనాకుమార్ కూడా మన రోబోల సాయంతో అన్ని పనులు చేసుకోగలుగుతోంది. ఇది చాలు మనకి, సంతోషంగా చెబుతున్న ప్రశాంత్ చేతిలోని పర్చేజ్ ఆర్డర్ తీసుకొని డీటెయిల్స్ అన్నీ చూశాడు తేజ. అప్పుడే అక్కడికి వచ్చిన సునీల ఇదంతా చూసి చాలా సంతోషించింది. తేజ, నిన్న ఈ ఇంగ్లీష్ పేపర్లో ఒక ప్రకటన చూశాను. ఓ అడల్ట్ కేర్ సెంటర్ వాళ్ళు కంపానియన్ రోబోట్స్ కావాలంటూ ఇచ్చిన ప్రకటన ఇది. ఇదొకసారి చూడు అంటూ ఆ ప్రకటన చూపించింది. రియల్లీ ఇట్ ఈజ్ గుడ్. ఇది కాదు, మన సురభి హస్బెండ్ పనిచేస్తున్న కాలేజీలోని అమ్మాయిల రక్షణకు కూడా సేఫ్టీ డివైజెస్ కావాలని అడిగారట. వారం కిందట ఢిల్లీ నుంచి ఈ సేఫ్టీ డివైజెస్ కోసం బల్క్ ఆర్డర్ వచ్చింది, గుర్తుందా? ఒక్క కాలేజీల నుంచే కాదు, వర్కింగ్ ఉమెన్ చాలామంది ఈ సేఫ్టీ డివైజెస్ కోసం ఆర్డర్ పెడుతున్నారు. చూసావా, ఏడాది గడిచేసరికి నేను ఊహించినట్లుగానే మన స్టార్టప్ ఏ స్థాయికి ఎదిగిందో. సునీల కళ్ళల్లో సంతోషాన్ని తాను పంచుకుంటూ చెప్పాడు తేజ. అవును తేజ, కేవలం రిస్ట్ బ్యాండ్లుగా మాత్రమే కాదు, పాదరక్షలకు అమర్చిన ఈ డివైస్ కూడా చాలా ఉపయోగంగా ఉంటున్నాయి. నిజంగా ఈ డివైజే లేకపోతే అసలు నేనిలా బ్రతికి ఈరోజు ఇంత సంతోషంగా మీ అందరి మధ్యన ఉండేదాన్ని కాదు. మెచ్చుకోలుగా చూస్తూ చెప్పింది సునీల. సమాప్తం. ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన తెలుగు కథలు .com తరఫున, రచయిత్రి శ్రీమతి వేలూరి ప్రమీలా శర్మ గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.